మందులు పిచికారీ చేయరు అసలు? లేదండి, ఆర్గానిక్ మొత్తం 100% ఆర్గానిక్. కింద కానీ పైన కానీ అదేది ఉండదు. అయినా అసలు ఒక్క ముడత మొక్క లేదు, తామర పురుగు ఎఫెక్ట్ అనిపించలేదు. ఎక్సలెంట్. ఇది 100% ఆర్గానిక్. ఎలాంటి పురుగు మందులు కానీ ఎరువులు కానీ పైన గ్రోతింగ్ మందులు కానీ ఏమీ లేదు. ఈ నల్లికి పురుగుకి వీటికి ఎలాంటి మందులు కొడతారు? ఈ బవేరియా, ఈ మన ఓన్లీ జీవాక అది వచ్చి ఇప్పుడు దాదాపుగా ఒక 20-10 క్వింటాలు. ఓకే, 20 నుంచి 25. ఇది ఎంత కావచ్చు అండి? ఇది కూడా ఇద్దండి 20-10 క్వింటాలు వచ్చింది. కాయ కింద నుంచి కాపేనండి. తొందరగా ఉన్న చెట్టు వరకు కింద నుంచి కాపీ. 40-50 రోజుల నుంచి కాయ. 40-50 రోజుల నుంచి కాయ. నమస్తే అండి. ఓకే, మీ పేరండి? గోగినేని వెంకటేశ్వర్లు. గోగినేని వెంకటేశ్వర్లు గారు. ఇదే ఊరండి? వల్లాపురం, ముదుగొండ మండలం. వల్లాపురం, ముదుగొండ మండలం, ఖమ్మం జిల్లా అండి. ఓకే, ఇది మీరు సాగు చేస్తున్న రకం పేరండి? బంజారా 8/6 అండి. బంజారా రకం సాగు. మొత్తం ఎంత సాగు చేస్తున్నారండి మీరు? ఎకరం అండి. ఇది బంజారా రకం 1 ఎకరం. 1 ఎకరం బంజారా రకం. వేరే రకాలు వసుంధర అయితే మొత్తం ఒక 6 ఎకరాలు వేసారు. మొత్తం ఒక 6 ఎకరాలు. ఓకే, మీరు మందులు పిచికారీ చేయరు అసలు? లేదండి, ఆర్గానిక్. మొత్తం 100% ఆర్గానిక్. అసలు వేరేదైతే ఏమి ఉండదు అసలు. ఏ కింద కానీ పైన కానీ అదేది ఉండదు. అయినా అసలు ఒక్క ముడత మొక్క లేదు, తామర పురుగు ఎఫెక్ట్ అనిపించలేదు. ఎక్సలెంట్. ఒకసారి మొక్క చూపిద్దామని. బంజారా 8/6 అండి. ఇది 100% ఆర్గానిక్. ఎలాంటి పురుగు మందులు కానీ ఎరువులు కానీ పైన గ్రోతింగ్ మందులు కానీ ఏమీ లేదు. కాబట్టి కొద్దిగా మొకాటెత్తే ఉన్నాయి చెట్లు. అన్ని రకాలు, వేరే రకాలు వసుంధర 512 ఆ రకాలు కూడా కొద్ది ఎత్తులోనే ఉన్నాయి. మళ్ళీ నల్లరేగడి నేల. 100% ఆర్గానిక్. అవునండి. ఓకే, అంటే మీరు మరి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఈ నల్లికి పురుగుకి వీటికి ఎలాంటి మందులు కొడతారు? ఈ బవేరియా, ఈ మన ఓన్లీ జీవాక వాటి వరకే కొడతారు. ఈ నల్లి ఇవన్నీ అయితే కంట్రోల్ అవుతున్నాయి వాటికి? పర్లేదు. మాకైతే చూడటానికి చెట్టు నీట్గా ఉంది, కాయింది, పోతుంది, పిండి ఉంది, అన్నీ ఉన్నాయి. చెట్టు పెరగడానికి ఏమైనా మందులు ఉంటాయండి వీటికి? అవి కూడా కింద అయ్యేనండి. కింద ఇస్తారు? కింద ఇస్తాం. అచ్చంత పెట్టారండి ఇవి? 33 అండి. 33 పెట్టి సాల్ తోట వేసారు. ఓకే ఓకే. అది వసుంధర ఎట్లా ఉందండి? వసుంధర కూడా పర్లేదండి. అది ఎంత కావచ్చు అనుకుంటున్నారు వసుంధర? అది వచ్చి ఇప్పుడు దాదాపుగా ఒక 20-10 క్వింటాలు. ఓకే, 20 నుంచి 25. ఇది ఎంత కావచ్చు అండి? ఇది కూడా ఇద్దండి 20-10 క్వింటాలు. ఇది కూడా చెట్టు చూడటానికి అయితే పెద్దగా అనిపించట్లేదు, కాయ బాగుంది. అంటే చూసిన అన్ని రకాల్లో ఇదే కొద్దిగా హైట్ తక్కువ అనిపిస్తుంది మాకు హైట్ తక్కువ అనిపిస్తుంది. ఇది కాపు ఎట్లా కాసింది అనిపించింది మీకు? కాయ కింద నుంచి కాపేనండి. తొందరగా ఇప్పుడు మన వసుంధర ఇది 2 ఒకటేసారి వేసారా? ఒక్కరోజు వేసింది. ఏది ముందు కాపాడింది? ఇదే ముందు పడదండి. ఒక 15-20 రోజులు ముందు, ఒక 20 రోజులు 30 రోజులు, 40-50 రోజుల నుంచి కాయ. 40-50 రోజుల నుంచి కాయ క్వాలిటీ ఎట్టుందంటారు? బాగుందండి. కాయ సన్నాల్లో పోతుంది, సన్న రకం తేజాలోనే పోతుంది, సన్నాల్లోనే పోతుంది. ఓకే అండి, చాలా మంచి. ఆర్గానిక్ లో ఇంత నీటి తోట అనేది సాధ్యం కాకపోవచ్చే అనుకున్నాం. ఇక్కడ చూస్తే పరిస్థితి అట్లా లేదు, చాలా బాగుంది తోట. తోట కూడా కనిపిస్తుంది పైన. ఇది వసుంధర 557 అండి. ఇది కొంచెం లేట్గా వేసారు, సెప్టెంబర్ 6వ తారీఖు అంట. అక్టోబరు, నవంబరు, డిసెంబరు అంటే 90 రోజులు అయింది. 90 రోజులు దాటింది. ఇంకా కాయ పండు అయితే కనిపించట్లేదు, కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల లేదు. చెట్టు అయితే చాలా నీట్గా ఉందండి. హైట్ పెద్దగా కనిపించట్లేదు కానీ కాకపోతే నీట్గా ఉంది వసుంధర కూడా. పచ్చికాయ, పండుకాయ అయితే మంచిగా కనిపించేది. తోట ఇది కూడా బాగా నడులెత్తుంది.